చెత్త వేస్తే ఫైన్, మత్తు పదార్థాలు అమ్మితే భారీ జరిమానా, సమాచారం ఇస్తే నజరానా. నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు గ్రామ పంచాయతీ సంచలన నిర్ణయాలు తీసుకుంది. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మత్తు పదార్థాల విక్రయాలకు చెక్ పెట్టేందుకు కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే 2000 రూపాయల జరిమానా, చెత్త వేసే వారి సమాచారం ఇస్తే 1000 రూపాయల రివార్డ్ ఇవ్వాలని పంచాయతీ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, సిగరెట్, గుట్కా, గంజాయి విక్రయించినా, సేవించినా 10,000 రూపాయల ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. 21 ఏళ్లలోపు వారికి సిగరెట్, గుట్కా అమ్మితే ఇదే జరిమానా ఉంటుందని స్పష్టం చేసింది. మత్తు పదార్థాల దందాపై సమాచారం ఇచ్చేవారి పేర్లను సీక్రెట్ గా ఉంచి నజరానా కూడా ఇస్తామని పంచాయతీ ప్రకటించింది. 21 ఏళ్లలోపు వారికి మత్తు ఉత్పత్తులు అమ్మినట్టుగా సమాచారం ఇస్తే 5,000 రూపాయల రివార్డు ఇస్తామని తెలిపింది. మరి వేల్పూర్ పంచాయతీ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు ఎంతవరకు అమలవుతాయో చూడాలి. కానీ ఈ నిర్ణయాలు చాలా వరకు అప్రిషియేటివ్ గానే కనిపిస్తున్నాయి. సో ఎక్కడా కూడా చెత్త వేయకుండా కఠిన చర్యలు అమలు చేయడానికి అక్కడ సామాన్య ప్రజలే పోలీసుల్లాగా, పాట్రోలింగ్ పోలీసుల్లాగా మారారు అని కూడా చెప్పొచ్చు.